2024లో ఎదురైన భారీ ఓటమితో నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీని మళ్లీ ట్రాక్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అధినేత జగన్మోహన్ రెడ్డి. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇక ముందు మరో లెక్క అన్నట్టు పార్టీలో రాజకీయంగా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక భారీ వ్యూహమే ఉండనున్నట్టు తెలుస్తోంది. అందుకోసమే కార్యకర్తల నుంచి కీలక కమిటీల నియామకం వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నారు వైసీపీ బాస్. ఇంతకీ ఫ్యాన్ పార్టీలో ఏం జరగబోతోంది? ఇలాంటి మార్పులు ఎలా ఉండబోతున్నాయి? ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి? వైసీపీ టాస్క్ ఫోర్స్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా వ్యూహాలు, కీలక నేతలతో భేటీలు, ఎప్పటికప్పుడు సమీక్షలు. 2019లో బంపర్ మెజార్టీతో గెలిచి 5 ఏళ్లు ఏపీని పాలించిన వైసీపీకి 2024లో ఎదురైన అనూహ్య ఓటమితో పెద్ద షాకే తగిలింది. 151 నుంచి ఏకంగా 11కి పడిపోయింది ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య. ఈ దెబ్బకు చాన్నాళ్ల పాటు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బయటకు రాలేదంటేనే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. అధినేత టూర్లలో హడావుడి చేయడం తప్ప నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు సైతం ఇంటి నుంచి కదలలేని పరిస్థితి కనిపించింది. ఇటీవలి కాలంలో ఇష్యూ బేస్డ్ గా కూటమి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్న వైసీపీ యాక్టివ్ అయినట్టే కనిపిస్తోంది. ఇదే అదనుగా పార్టీని బలోపేతం చేయడంతో పాటు పునర్వైభవం తీసుకొచ్చేలాగా అధినేత జగన్మోహన్ రెడ్డి క్రియాశీలకంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ సీనియర్లతో, రాష్ట్ర స్థాయి నాయకులతో ఎప్పటికప్పుడు సమీక్షలు, సమావేశాలతో హడావుడి పెంచేశారు జగన్. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలన్నా, మరోసారి అధికారంలోకి రావాలన్నా కీలకమైన కమిటీల నియామకం పూర్తి చేయాలని జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు వాటి కూర్పుపైనే బలంగా ఫోకస్ పెట్టారట అధినేత. అందుకోసం పార్టీ సీనియర్లతో ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు జిల్లా స్థాయి నేతలతో సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నట్టు పార్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, జిల్లా కమిటీలు, పార్టీ పార్లమెంటరీ ఇన్ఛార్జి నియామకాలు, రీజనల్ కోఆర్డినేటర్ల నియామకాలు పూర్తి చేసిన జగన్ ఇప్పుడు పార్టీకి గుండెకాయలా భావిస్తున్న విలేజ్ కమిటీలు, వార్డు కమిటీలపై ఫోకస్ పెట్టారట. దీనికోసం పార్టీలో ఎక్కడ లోపాలున్నాయో దృష్టి సారించేందుకు టాస్క్ ఫోర్స్ కమిటీని సైతం నియమించారట అధినేత. ప్రస్తుతం పార్టీకున్న ఓట్ షేర్ కంటే గెలుపోటముల్ని డిసైడ్ చేసే విషయంలో పార్టీ కార్యకర్తల కృషి అత్యంత కీలకమని జగన్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు పార్టీ పరంగా వేసిన అడుగులు, క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలనిచ్చాయి. గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, బూత్ కమిటీల వల్లే ఆ ఎన్నికల్లో భారీ విజయం దక్కిందని జగన్ భావిస్తున్నారు. అందులో భాగంగానే కమిటీల ప్రక్రియను వేగవంతం చేసి క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాల్ని తీసుకువెళ్లడానికి ప్రత్యేక వ్యూహాలు రచిస్తున్నారు. కమిటీల నియామకం ఎలా జరుగుతోంది, ఎక్కడెక్కడ జరుగుతోంది, ప్రక్రియ ఏ స్థాయిలో ఉంది, ఏ జిల్లాలో పూర్తయింది, ఎక్కడ పెండింగ్ లో ఉంది అనే అంశాలను డేటా ప్రొఫైలింగ్ ద్వారా ప్రత్యేకంగా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచే మానిటర్ చేస్తున్నారట. ఆర్గనైజ్డ్ గా పార్టీ కార్యకర్తల్ని నడిపించేందుకు ఈ కమిటీల నియామకం పూర్తి చేసి డేటా ప్రొఫైల్ ను సిద్ధం చేసుకుంటోంది వైసీపీ. కమిటీల నియామకాన్ని ఆషామాషిగా తీసుకున్నా, ఎవరైనా దీంట్లో నిర్లక్ష్యం వహించినా ఆ విషయం నేరుగా జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు హైకమాండ్ ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ టీం పనిచేస్తుందట. మాజీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ సీనియర్లను ఈ టాస్క్ ఫోర్స్ కమిటీలో సభ్యులుగా నియమించింది అధిష్టానం. ఫుల్ ఫోకస్డ్ గా పనిచేస్తున్న కమిటీ వారం నుంచి 15 రోజుల్లో కమిటీల నియామకం మైక్రో లెవెల్లో ఎలా జరుగుతుందనే దానిపై నివేదికను జగన్ కు అందించనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద కడప, వేమూరు, పుంగనూరు, మరకసిర లాంటి నియోజకవర్గాల్లో గ్రామ, వార్డు, బూత్ కమిటీల నియామకంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన వైసీపీ ఆ కార్యక్రమాన్ని మరింత స్పీడప్ చేసేలా ప్లాన్ చేస్తోంది. గ్రౌండ్ లెవెల్లో పార్టీని బలోపేతం చేసేందుకు వైసీపీ బాస్ చేపట్టిన ఈ కొత్త డ్రైవ్ ఎప్పటికి కంప్లీట్ అవుతుందో, పార్టీని బలోపేతం చేసేందుకు అది ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి.